అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. ఇప్పుడే అందిన వార్త. ప్రధాని నరేంద్ర మోడీకి వైఎస్ జగన్ రాసిన లేఖ. బిగ్ షాక్లో మోడీ. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ 3 పేజీల లేఖ రాశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారికి ఎన్నికల్లో ఓటు వేయని వారిపై యథేచ్ఛగా దాడులు చేస్తున్నారని లేఖలో ఆరోపించారు. వైసీపీ నేతలు వైసీపీకి సానుభూతి పరులుగా ఉన్న వారే లక్ష్యంగా వైసీపీ అధికార కూటమి నాయకులు దాడులు చేస్తున్నారని, వైసీపీ నేతలు ఇళ్లు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని లేఖలో తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లపై దాడులు చేస్తున్నారని, రాష్ట్రంలో వైసీపీ ఎంపీ ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన అభ్యర్థులకు భద్రత కరువైందని రాశారు. 40-45 రోజులుగా రాష్ట్రంలో రెడ్ బుక్ ఆధారంగా పాలన సాగుతోందన్నారు. తద్వారా మంత్రి నారాయణ లోకేష్ రాసుకున్న రెడ్ బుక్ ఆధారంగా పాలన సాగుతోందని జగన్ చెప్పినట్లయింది. ఒకప్పుడు అదే నారా లోకేష్ని వైసీపీ నేతలు పప్పు అన్నారు. మరి ఇవాళ అదే నారా లోకేష్ రాసుకున్న బుక్ ఆధారంగా పాలన జరుగుతుందని అంటున్నారు. తద్వారా లోకేష్కి వారు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీలో 31 హత్యలు, 300 హత్యాయత్నాలు, 35 ఆత్మహత్యలు జరిగాయని, 27 ఐఏఎస్, 24 ఐపీఎస్లను పోస్టింగులు ఇవ్వకుండా దూరం పెట్టారని జగన్ తన లేఖలో తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల తర్వాత ఘటనలపై కేంద్ర సంస్థలతో దర్యాప్తు జరిపించాలని జగన్ కోరారు. రాష్ట్రంలో హింసని వివరించడానికి ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కోరారు జగన్. అయితే జగన్ మోడీని కలిసినంత మాత్రాన ఫలితం ఉంటుందా అనేది తేలాల్సి ఉన్న అంశం. కేంద్రం ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ ప్రధాన పార్టీగా ఉంది. అందువల్ల జగన్ కోరుకున్నట్లు జరిగే అవకాశాలు తక్కువే. అయితే ఇది వరకు వైసీపీ నేత తప్పులే ఇప్పుడు టీడీపీ చేస్తూ ఉంటే మాత్రం అది కూటమి ప్రభుత్వానికే నష్టం. ఇలా హింసను ప్రోత్సహించడం వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ ఉండదు. దాని బదులు అభివృద్ధిపై ఫోకస్ పెడితే అందరికీ మంచిదే. ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.